అతిథి మర్యాదలంటే అందరికీ గోదావరి జిల్లాలే గుర్తొస్తాయి. ఇంటికి వెళ్లిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టినదే అక్కడి వారు పంపించారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటిది కొత్త అల్లుడు సంక్రాంతి పండుగకు ఇంటికొస్తే అతిథి మర్యాదలతో మహారాజా ట్రీట్మెంట్ ఖాయం. ముఖ్యంగా వంటకాల విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు. వందల రకాల పిండి వంటలు చేసి వడ్డిస్తారు. అవి చూడగానే కడుపు నిండిపోతుంది. సాధారణంగా ఇలాంటి పద్ధతి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సాంప్రదాయం గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి గ్రామంలో సంక్రాంతికి కొత్త అల్లుడికి అత్తమామలు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేశారు. కొత్త అల్లుడి కోసం ఏకంగా 225 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టారు అత్తమామలు. పెరవలి గ్రామానికి చెందిన ఆగర్తి సూర్య వెంకట కృష్ణారావు, స్వరూప రాణి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మికి హైదరాబాద్కు చెందినటువంటి బొడ్డు భార్గవ సాయితో ఇటీవల వివాహం జరిగింది. తెలంగాణకు చెందిన వ్యక్తి ఈ సంక్రాంతికి అల్లుడిగా రావడంతో అత్తమామలు లైఫ్లో మర్చిపోలేని అనుభూతిని కల్పించారు. దాదాపు 225 రకాల వంటకాలు చేసి భోజనం ఏర్పాటు చేశారు. ఇది చూసిన అల్లుడు ఆశ్చర్యపోయాడు. అత్తమామల మర్యాదను చూసి హర్షం వ్యక్తం చేశాడు భార్గవ్. మోతిచూర్ లడ్డు, బర్ఫీ, కాజు బర్ఫీ. ఇంతకుముందు ఎప్పుడు రీల్స్ సోషల్ మీడియాలోనే ఇలా చూడడం తప్పించి ఎప్పుడు లైవ్లో చూసింది లేదు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్గా. నేను మా కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.